నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల ఆందోళనను గౌరవించాలి, రాహుల్ గాంధీ. పార్టీ గీత దాటితే చూస్తే ఊరుకునేదే లేదు, బొండా ఉమా ఎపిసోడ్ పై పల్లా శ్రీనివాసరావు. ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం, విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా జగన్ గారి మార్క్, మంత్రి ధర్మాన. ఇక డీటెయిల్స్ చూస్తే, పేపర్ లీక్లకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థుల ఆందోళనలను అన్ని పార్టీలు గౌరవించాలని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కోరారు. లోక్సభలో పేపర్ లీక్ వ్యతిరేక బిల్లుపై జరుగుతున్న చర్చలో పాల్గొన్న ఆయన కేంద్రం తీరును విమర్శించారు. But before I start, I'd like to say that I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger. This was not violence. This was not hatred. This was an expression, deep expression of the youth of this country, of the future generation of this country. And I feel that all political parties must respect this expression, including my friends in the BJP. In fact, I'm pretty certain, and I've seen examples of it, if my friends in the BJP were to go and ask their own children what they felt about what their brothers and sisters were doing, they would find agreement among their own children. There is nothing wrong with what has happened, and every Indian should be proud. Now, but before I start, I'd like to say that I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger. This was not violence. This was not hatred. This was an expression, deep expression of the youth of this country, of the future generation of this country. And I feel that all political parties must respect this expression, including my friends in the BJP. In fact, I'm pretty certain, and I've seen examples of it,
If my friends in the BJP were to go and ask their own children what they felt about what their brothers and sisters were doing, they would find agreement among their own children. There is nothing wrong with what has happened, and every Indian should be proud. Now, తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణే అత్యంత ముఖ్యమని, పార్టీ విధానాలు అధినేత ఆదేశాల కంటే ఎవరూ గొప్పవారు కాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇటీవల తాటిపాకలో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ వివాదంపై ఎమ్మెల్యే బోండా ఉమా ఇచ్చిన వివరణపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అందరికీ తెలియజేసేది, పార్టీ ఒక నియమావళి కావచ్చు, లేకపోతే పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా ప్రస్తావించేటప్పుడు కానీ పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. మరి ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ నాయకులతో వేదికల్ని పంచుకోవద్దని జాతీయ అధ్యక్షులు వారు తెలియజేశారో దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, అలాంటి పరిస్థితిలో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే, నివాళులు అర్పించాల్సినటువంటి పరిస్థితి వస్తే అక్కడికి సమయానికి అనుకూలంగా మనం మాట్లాడి రావాలి తప్ప పార్టీకి విఘాతం కలిగించొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇప్పుడైతే నిన్న జరిగినటువంటి మరి ఉమా గారి విషయం అయితే ఆయన ఇచ్చినటువంటి వివరణ మీద పూర్తి సంతృప్తి చెందాం. వారు చెప్పింది పార్టీ లైన్ దాటం, మరి జాతీయ అధ్యక్షులు వారి ఒక్క మాటే శిరోధార్యం అని చెప్పేసి వారు చెప్పినటువంటి దానికి పార్టీ పూర్తిగా సంతృప్తి చెందింది. ఆ విషయం ఇక్కడికైతే సమసిపోయిందని చెప్పేసి కూడా, మూసిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మిగతా నాయకులందరికీ కూడా, ఇంకా వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలియజేస్తున్నా, ఈరోజు నాయకులు మాట్లాడేటువంటి మాటలు కార్యకర్తల్లోని, శ్రేణుల్లోని ఒక అభద్రతా భావం కావచ్చు, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పద్ధతిలో ఉండకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు, దాని ప్రభావం మన దగ్గర ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఉంటుంది. కనుక ఆ కార్యకర్తలకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మరి నాయకులపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా గమనించాలి. మనం వేసేటువంటి అడుగు, దాని ప్రభావం కార్యకర్తల మీద ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళు ఎటు వెళ్ళాలనేది తేల్చుకోలేనటువంటి పరిస్థితి, మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆ ఆట పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ప్రతి నాయకుడు కూడా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇదే సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం, మనం కూటమిలో ఉన్నాం కనుక కూటమి ధర్మాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మనం రేపు వచ్చేటువంటి 2029 లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే పార్టీ కూడా అన్నిసార్లు కూడా పిలిపించుకొని మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది, ఎవరి మీద వెయిట్ వేయరు అనే ఆలోచనలు కూడా ఎవరు పడొద్దు. అంటే ఆలోచన ఏదో ఉదాసీనత ఉంది అనే భావనలో కూడా ఎవరు రావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ ఎవరిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైనా సరే గీత దాటితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే పార్టీ అన్నది, పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, మా అధినాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాకు శిరోధార్యం, దాన్ని ఎవరికి కూడా సరే ఆ శ్రేణిలో వచ్చేటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇది అందరూ కూడా గమనించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మనకి 2029 లక్ష్యంగా పెట్టుకోవాలంటే మరి పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, మనం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం సంపూర్ణంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్
కృషి పట్టుదల వల్లనే సాధ్యమైందని, ఇందులో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు చేసిందేం లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ పరిసర ప్రాంతాలకి అందుబాటులోకి రానున్నటువంటి ఎయిర్పోర్టుకు 2023 మే 3వ తేదీన ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజున ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎయిర్పోర్ట్ కమర్షియల్ ఆపరేషన్స్ 2026 జూన్ చివరికి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. అంటే ఎందుకు చెప్పగలిసాడు ఆయన అలాగా? చీఫ్ మినిస్టర్గా అతను ఫౌండేషన్ వేసే నాటికే ఆ ఎయిర్పోర్ట్కి కావాల్సినటువంటి భూమిని సేకరించడం, కేంద్ర ప్రభుత్వంలో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి తీసుకోవాల్సినటువంటి ఎన్ఓసీలు అన్నిటినీ తీసుకోవటం, కన్సెషనరీ అగ్రిమెంట్ని పూర్తి చేయడం, ఆ ఎయిర్పోర్ట్కి కావాల్సినటువంటి నీరు, విద్యుత్తు, ఇతరత్ర సదుపాయాలకు అవసరమైనటువంటి నిధులు కేటాయించడం, అన్నింటికంటే ముఖ్యంగా కన్సెషనరీ ఎవరున్నారో, అంటే ప్రైవేట్ పెట్టుబడిదారి ఆ ఎయిర్పోర్ట్కి ఎవరున్నారో, ఆ పెట్టుబడిదారి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అప్పు, అంటే ఫైనాన్షియల్ క్లోజర్ అంటారు దాన్ని, అది కూడా చేసిన తర్వాత మాత్రమే అతను ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అందుకే అతను అంత స్పష్టంగా ఇది 2026 జూన్ చివరి నాటికి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని చెప్పగలిసాడు. దేశంలో సాధారణంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇలాంటి రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మేజర్ ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయాలంటే సాధారణంగా పునాదురాలు వేయరు, దాని స్థితి చూస్తారు. ప్రభుత్వ నిధులతో నిర్మించేదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చి టెక్నికల్ శాంక్షన్స్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. లేదు, ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నటువంటి ఇలాంటి వస్తే ఫైనాన్షియల్ క్లోజర్ అయితేనే, ఆల్ పెర్మిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనాన్షియల్ క్లోజర్ అయితేనే ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. అదే సాంప్రదాయంలో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి పునాది రాయి వేయటం, ఈవేళ అతను చెప్పినట్టుగానే జూన్ 26, 30 అయిపోతుంది, 1వ తేదీన ప్రధానమంత్రి గారు దీన్ని ప్రారంభిస్తున్నారు. ఈ దేశ ప్రధాని ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. ఇది మంచి పరిణామం. దేశంలో ఉండేటువంటి ప్రధానమంత్రి ఎన్నిసార్లు రాష్ట్రానికి వస్తే అంత మంచిది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మేము స్వాగతిస్తున్నాం, దీన్ని వెల్కమ్ చెప్తున్నాం. కానీ ఇదే సందర్భంలో ఒకసారి ఈ ప్రభుత్వం చూస్తే రేపు ఈ ప్రారంభాన్ని పెద్ద హడావుడి చేయాలని, ఈ ప్రాంతానికి అభివృద్ధి అంతా దీంతో అయిపోతుందని, ఇది నేను చేశానని చెప్పాలన్న ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. దాన్ని నేను వైఎస్ఆర్ పార్టీ అబ్జెక్ట్ చేస్తుంది. మీరు ఈ 3 ప్రాంతాలంటే పూర్వపు పాత జిల్లాలైనటువంటి 3 ప్రాంతాలకు తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇవాళ, రేపు ఏలూరు, అల్లూరి, మన్యం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. పెద్దాపురంలో అత్యధికంగా
5 సీఎం కోమరాడ, ఏలూరు, పాలకోడేరు, భీమడోలులో 4 సీఎం వర్షపాతం నమోదైందన్నారు. వాయు బంగాళాఖాతం మరియు దానికి ఆనుకున్న ఉత్తర ఒడిశా మరియు వెస్ట్ బెంగాల్ తీరాల్లో నిన్నటి తీవ్ర వాయుగుండం మెల్లిగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అర్ధరాత్రి 1 గంటన్నరకి ఒడిశాలోని దిగా తీర ప్రాంతానికి సమీపంగా తీరం దాటింది. అది లాస్ట్ 6 అవర్స్లో చూస్తే గంటకి 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఉంది. ఇది రానున్న 24 గంటల్లో కూడా ఇది పశ్చిమ వాయు దిశలో కదులుతూ ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్ మీదుగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మనకి మన రాష్ట్రంలో అదే కోస్తాంధ్రలో వర్షపాతం చూస్తే ఈరోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వరకు వర్షాలు రాష్ట్రంలో కొన్ని చోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, ఉత్తర దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల, అదేవిధంగా భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు చూస్తే ఈరోజు పార్వతీపురం మరియు ఏఎస్ఆర్ జిల్లాలకి, రేపు చూస్తే అది మనకి ఏఎస్ఆర్ మరియు ఏలూరు జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి మత్స్యకారులకు చేపలు పెట్టడానికి ఈరోజు రేపు ఎల్లుండ కూడా మన ఉత్తర కోస్తా తీరానికి ఆనుకుని మరి ఆవల ఈరోజు రేపు ఎల్లుండ కూడా చేపలు పట్టడానికి వెళ్ళొద్దని సూచన. ఏంటండి, ఉత్తరాంధ్ర రూపురేఖలకు మార్చేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుందని, ఇది గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్రగా మారబోతుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మాత్యులు కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మన తెలుగువారి గౌరవాన్ని ఇనుమడింపచేసి మొట్టమొదట్లో స్వాతంత్ర పోరాటంలో ఒక వీరోచితంగా పోరాడి మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి, గొప్ప యోధుడి పేరు మీద అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1వ తారీఖున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోవటం మనందరికీ కూడా, ప్రతి తెలుగువాడికి కూడా గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్ని పూర్తి చేయటంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రయాస కానివ్వండి, ఆయన విజన్ కానివ్వండి, ఈ తెలుగు జాతి ఎప్పటికి కూడా మర్చిపోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఇది ఒక ఎయిర్పోర్ట్ లాగా కాకుండా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకి కొత్త ఆర్థిక అధ్యాయాన్ని రచించబోతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్ర. ఈరోజు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం, ఈ నార్త్ ఆంధ్ర గురించి ప్రపంచం అంతా కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మా నాయకులు, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ప్రియతమ యువనేత లోకేష్ గారు, మా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరి కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం తిరగరాయబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే భయపడిన ఇన్వెస్టర్స్, ఆంధ్రప్రదేశ్లో మేము వ్యాపారం చేయము అని చెప్పేసి పారిపోయిన ఇన్వెస్టర్స్, ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో నాకు ఒక 100 ఎకరాలు కావాలి, నాకు ఒక 50 ఎకరాలు కావాలి, నాకు అక్కడ స్థలం కావాలి అని చెప్పేసి రోజు ప్రభుత్వం వెనకాల పడుతున్నారంటే ఈ కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేటస్ ఏ విధంగా మారిపోయిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఈరోజు గూగుల్, మరి ప్రత్యేకంగా లోకేష్ గారు వారి కృషితో, వారి వ్యక్తిగత సంబంధాలతో మరి ప్రభుత్వం
తరపు నుంచి చేసిన ప్రయత్నంతో గూగుల్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కూడా, ప్రపంచమే కాదు ప్రత్యేకంగా భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఏ విధంగా వెళ్ళిపోయింది అని చెప్పేసి అందరూ ఆశ్చర్యంతో చూడాల్సిన పరిస్థితి మరి ఈరోజు మరి గూగుల్ ద్వారా వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ఒక అటువంటి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన తెలియగానే మన రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఏప్రిల్ 9వ తారీఖున ప్రారంభించి మే 13, 14 తారీఖుల కల్లా శంకుస్థాపన చేసి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి స్పీడ్తో అభివృద్ధి జరుగుతుంది, ఎటువంటి స్పీడ్తో ఇన్వెస్టర్స్ని ఆకర్షిస్తున్నారో అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మనం చేస్తాం. గిరి ప్రదక్షిణ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. బుధవారం మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో కనీసం మంచినీటి ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. రాత్రి 9 గంటల తర్వాత కేవలం వాలంటీర్లే పనిచేశారని, ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేయలేదని ఆరోపించారు. నుంచైనా చేయొచ్చని చెప్పాలండి, కానీ హోమ్ మినిస్టర్ గారు చెప్పడం ఏంటి, పండితులు వీళ్ళకి సలహాలు ఇవ్వడం ఏంటి, హోమ్ మినిస్టర్ గారు చెప్పడం ఏంటి, అసలు ఎక్కడుంది? కేవలం మీరు భక్తుల్ని తప్పుదోవ పట్టించడం వల్ల, మీ ప్రచార ఆర్భాటాల కోసం ఇన్ని లక్షల మంది వచ్చారు అని మీరు చూపించుకోవడం కోసం, మీ తాపత్రయం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల మీకు అసలు లెక్కే లేదు. ఎందుకంటే ముఖ్యంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు చిన్న చూపే. ఆయన ముఖ్యమంత్రి అయిన గతంలో సెంట్రల్ జైలును తీసుకొచ్చి ఈ పవిత్రమైన సింహగిరి ప్రాంతంలోనే విశాఖపట్నం నుంచి తీసుకొచ్చి ఈ విశాఖపట్నం ప్రాంతంలో వేలాది వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నా సరే, ఏదైతే ఈ 32 కిలోమీటర్లు వరాహగిరి ఉందో, సింహగిరి ప్రాంతంలోనే సెంట్రల్ జైలుని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. గతంలో ఆర్టీసీ డిపోని తీసుకొచ్చి కూడా అక్కడే పెట్టడం జరిగింది. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ పేరుతో అతి పవిత్రమైన సింహగిరి వరాహలక్ష్మీ నరసింహస్వామి గుడికి పూతవేటు దూరంలో ఈరోజు 120 ఎకరాలు ఈ వరాహ నరసింహస్వామి యొక్క నరసింహగిరిలో 160 ఎకరాలు గూగుల్ డేటా సెంటర్ కేటాయించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, వరాహలక్ష్మీ నరసింహస్వామి వారంటే వీళ్ళకి లెక్కలేదు. ఒకటే చెప్తున్నాం, మీరు ఎప్పటికైనా వరాహలక్ష్మీ నరసింహస్వామి గారి కూటమి ప్రభుత్వం ఎప్పుడొచ్చినా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడున్నా, ఈ స్వామివారికి చేస్తున్న మీరు అన్యాయం కానీ, మీ ద్రోహానికి కానీ మీరు పశ్చాత్తాపడి మీరు స్వామివారిని వేడుకు క్షమాపణ చెప్పకపోతే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆగ్రహానికి, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపానికి ఈ కూటమి నాయకులందరూ కూడా రేపొద్దుడు బలవుతారు. ఆగ్రహానికి గురై మీకు సరైన శిక్ష దేవుడు విధిస్తాడని సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనా నిన్న జరిగిన ప్రభుత్వ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కానీ, ధర్మాదాయ శాఖ కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపైన చేసిన నిర్లక్ష్యం వల్ల భక్తులు కలిగిన ఇబ్బందులపైన ఎంక్వైరీ చేసి భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా వారిపైన తగు చర్యలు తీసుకునే విధంగా ఎంక్వైరీలు ఏమైనా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ గారిని కానీ, ఈ కలెక్టర్ గారిని కానీ, పోలీస్ కమిషనర్ గారిని కానీ, మీరు ఏదో మీ నాయకులు ప్రోటోకాల్ చూసుకోవడం, వాళ్ళకి దర్శనాలు చేయించడం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారులు అనేది ప్రజల సేవ చేయడానికి ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల ఆందోళనను గౌరవించాలి, రాహుల్ గాంధీ. పార్టీ గీత దాటితే చూస్తే ఊరుకునేదే లేదు, బొండా ఉమా ఎపిసోడ్పై పల్లా శ్రీనివాసరావు.
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం. విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా జగన్ గారి మార్క్. మంత్రి ధర్మాన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.